హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమతో అయితే వాళ్ళమ్మ రేవతి మాట్లాడుతూ, అసలు నువ్వు ఏం ఆలోచించి ఈ ఇంటికొచ్చావో నాకైతే అర్థం కావట్లేదు. అయినా ధీరజ్ నిన్ను తప్పుగా ఏం మాట్లాడాడు అంటూ ఇక రేవతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? అలా అందరి ముందు ధీరజ్ నా గురించి మాట్లాడడం మంచిదంటావా అని అంటుంటే, ఉన్నదే కదా మాట్లాడాడు, లేనిదేమీ ధీరజ్ అనలేదు కదా. అయినా ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్విలా తొందరపడి తొందరపడి నీ భర్తని అలాగే ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేసావు. చూడు ప్రేమ, నువ్వు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించావా అని అంటుంటే, అమ్మా నేనేమీ తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. అలాగే నేను ధీరజ్ మీద కోపంతో మాత్రమే ఇక్కడికి వచ్చాను. అంతేగాని వాడంటే ప్రేమ లేక కాదు, వాడితో జీవితాంతం విడిగా ఉండాలని అంతకన్నా కాదు అని అంటుంటే, మరి నిన్న గుడిలో ధీరజ్ అక్కర్లేదు అంటూ అందరి ముందు గట్టిగా అరిచావు. ఆ మాటతో ధీరజ్ మనసు విరిగిపోతే, ఒకవేళ ధీరజ్కి నిజంగానే తన మీద నీకు ప్రేమ లేదన్న సంగతి తెలుసుకుని, ప్రేమ లేదని అర్థం చేసుకుని నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే అని అంటుంటే, అమ్మా తల్లిగా ఇలా చెప్తున్నావేంటమ్మా? చూడమ్మా, ధీరజ్ ఏమి అలా చెయ్యడు అని అంటుంటే, ఇక రేవతి అయితే, చూడు ప్రేమ, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడి ఇలా ఆ గడప దాటి వచ్చేసావు. అలాగే తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అసలు ధీరజ్ అన్న మాటలు మాత్రమే నీకు తప్పుగా కనిపిస్తున్నాయి కానీ అక్కడ అని అంటుంటే, ఇంతలో భద్రావతి రేవతి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రేవతి పైకి లేచి వదినా అని అంటుంటే, అసలు ప్రేమకి నువ్వు ఏం చెప్తున్నావు? చూడు రేవతి, ప్రేమ నీ కన్న కూతురు అయ్యుండొచ్చు, కానీ నీకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంది నేనే. నా మేనకడు జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉంటే తన భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించేదాన్ని నేనున్నాను కదా. తనకి నువ్వేమీ ఉచిత సలహాలు ఇవ్వనక్కర్లేదు. ఇంకెప్పుడు మేం లేని సమయంలో ఇట్లాంటి చెత్త మాటలన్నీ దాని ఎక్కిస్తే అస్సలు ఊరుకోను అంటూ ఇక భద్రావతి అయితే రేవతి మీద గట్టిగా అరిచి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక భద్రావతి ప్రేమతో మాట్లాడుతూ, చూడు ప్రేమ, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయం 100కి 3 కరెక్ట్. అలాగే అట్లాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ నిర్ణయాన్ని అస్సలు మార్చుకోకు అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమతో మాట్లాడుతూ, చూడు, అందరి ముందు నువ్వు ప్రేమించావంటూ ఆ కళ్యాణ్ గోడి గురించి మాట్లాడి నలుగురిలో తలదించుకునేలా చేశాడు. నీతో జీవితాంతం సంతోషంగా ఉంటాడని నువ్వు అస్సలు ఆలోచించకు. ఇలాగే నలుగురిలో నీ పరువు పోయేలా మాట్లాడతాడు. అసలు ఇక వాడి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమకి నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భద్రావతి మాటలతో ఇక ప్రేమ కోపంగా, అవును, అత్త చెప్పినట్టుగా అందరి ముందు ఆ కళ్యాణ్ గురించి ధీరజ్ మాట్లాడి ఉండకపోతే బావుండేది. అందరి ముందు మాట్లాడి నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా చేసేశాడు అంటూ ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ అలా ఆదమరిచి నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక ధీరజ్ అయితే ఇంట్లో అందరూ నిద్రపోవడం చూసి చప్పుడు చేయకుండా నిదానంగా బయటకైతే వస్తాడు. ఇక ఎదురింటి వైపు చూస్తూ, ఈ పొట్టిది పడుకుందో లేకపోతే మెలకుగా ఉందో, మహారాణి ఏ గదిలో ఉందో అంటూ ఇక ప్రేమ కోసం ధీరజ్ అయితే దొంగచాటుగా గోడ దూకి ఇక ప్రేమ ఉన్న గదిలోకైతే వెళ్తాడు. అక్కడ భద్రావతిని చూసి ఒక్కసారిగా కంగారు పడతాడు. ఇదేంటి, ఈ భద్రం ఇక్కడుంది అంటే ప్రేమ ఈ గదిలో లేదన్నమాట. ఈ భద్రానికి ముందే తెలిసేమో ప్రేమ కోసం నేను వస్తానని. ప్రేమ గదినే మార్చేసింది అంటూ ఇక ధీరజ్ తన మనసులో అనుకుంటూ ప్రేమ ఉన్న మరొక గదిలోకి వెళ్తాడు. అక్కడ ప్రేమ అయితే హెడ్సెట్ పెట్టుకుని ఆదమర్చి నిద్రపోతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరగా వెళ్ళి ప్రేమ దగ్గర కూర్చుని
తన మొహం చూస్తూ, చూడటానికి ఎంత అమాయకంగా కనిపిస్తావే, కానీ నువ్వు చేసేవన్నీ నన్ను బాధ పెట్టే మాటలే. అయినా నేను నిన్ను ఎంతగా ప్రేమించానే, నా ప్రేమ నీకు తెలియలేదా? ఏదో చిన్న మాట అన్నానని ఏకంగా వదిలేసొచ్చేశావు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండగా, ఇది సాంగ్స్ వింటూ నిద్రపోయిందా? ఇంతకీ ఏం సాంగ్స్ వింటుంది అంటూ ఇక తన చెవులో ఉన్న ఎయిర్ బటన్ తీసి తన వింటూ ఉంటాడు. అందులో మగాళ్ళు ఒట్టి మోసగాళ్ళు అన్న పాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్, నేను నిన్ను మోసం చేశానా? ఏంటే ఈ పాటలు? ఇట్లాంటి పాటలు విని నా మీద మరింత కోపాన్ని పెంచుకుంటున్నావా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అలాగే చూస్తుంటే ఇంతలో ప్రేమ కదులుతున్నట్టుగా అనిపించి సైలెంట్గా కాస్త వెనక్కి జరుగుతాడు. ఇక ధీరజ్ చేతిలో ఉన్న హెడ్సెట్ తీసుకుని ఫోన్ని అలాగే హెడ్సెట్ని ఇంకా పక్కన పెట్టబోతూ ఉంటే ధీరజ్ ప్రేమకి దగ్గరగా వెళ్తాడు. ఒక్కసారిగా ధీరజ్ని చూసిన ప్రేమ షాక్ అయిపోతుంది. ధీరజ్ మాత్రం, హాయ్ ప్రేమ, నీకోసమే వచ్చాను అంటూ ఇక ధీరజ్ చెప్పబోతుంటే ఒక్కసారిగా ప్రేమ గట్టిగా అరవబోతుండగా సడన్ గా తనకి కిస్ చేస్తాడు. అలా ధీరజ్ ముద్దు పెట్టడంతో ప్రేమ షాక్ అయిపోతుంది. ఇక ధీరజ్ అయితే, ఏయ్, నువ్వు మామూలుగా మాట్లాడుతుంటే వినిపించుకోవట్లేదుగా, అందుకే ఇలా ముద్దు పెట్టి చెప్పాల్సి వస్తుంది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలన్నా వినిపించుకోకుండా నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అంటూ మీ భద్రావతి అత్తలాగా రెచ్చిపోతూ వెళ్ళిపోతున్నావంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ, రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే అరవమంటావా అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ధీరజ్, అరిస్తే నాకేమైనా భయమా ఏంటి? ఎలాగో నేను మగుడు పిల్లలన్నాక ఆ మాత్రం రొమాన్స్ ఉండదా ఏంటి? చూడు, నువ్వు అరిచినా ఇక్కడ నేను ఎవ్వరికీ భయపడేది లేదు, అలాగే వాళ్ళు కూడా నన్నేం చేయలేరు అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే మా నాన్నని అత్తని పిలవమంటావా అంటూ ఇక ప్రేమ అయితే గట్టిగట్టిగా అరవడంతో ధీరజ్, సరే వెళ్తాను, కానీ నేను చెప్పేది కాస్త వింటే అప్పుడు వెళ్తాను అని అంటుంటే, ఏంటి, ఏం చెప్తావు? ఆ రోజు నీ తప్పేమీ లేదు అంటావు, మా నాన్న నిన్ను రెచ్చగొట్టాడు అంటావు. చూడు, ఇవన్నీ నాకు తెలీదనుకుంటున్నావా? నాకంతా తెలుసు. చూడు, మా నాన్న ఎంత రెచ్చగొట్టినా, మా వాళ్ళు నిన్ను ఎంతలా బాధ పెట్టేలా మాట్లాడినా నువ్వు నాకు మాటిచ్చిన సంగతి మర్చిపోయి అందరి ముందు ఆ కళ్యాణ్ గురించి మాట్లాడి నన్ను తలెత్తుకోకుండా చేశావు. నువ్వు చేసింది అంత ఈజీగా నేనెలా మర్చిపోతాను? ముందు వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తుంది. ఒక్కసారిగా ధీరజ్, అంటే ప్రేమకి వాళ్ళ నాన్న గురించి తెలిసినా కూడా నన్నే తప్పు పడుతుంది అంటే నేను కళ్యాణ్ గురించి మాట్లాడి తప్పు చేశానని ప్రేమ నాకు నిజంగానే దూరం అయిపోవాలనుకుంటుందా అంటూ ఇక ధీరజ్ ఆలోచిస్తూనే అక్కడ మేడ మీద నుంచి కిందకి దిగుతూ తన చేతికి బలంగా మేకైతే గీరుకుంటుంది. అలా గీరుకోవడంతో ధీరజ్ చేతి నుంచి రక్తం అయితే వస్తుంది. ఇంతలో భద్రావతి అలాగే సేనాపతి ఏదో చప్పుడొస్తుందంటూ, ఏయ్, ఎవర్రా అంటూ గబగబా బయటికి రాబోతూ ఉంటే ఇంతలో విశ్వక్, అత్త, ఎవరు లేదత్తా, నేనే అత్త అంటూ ఇక విశ్వక్ అయితే వాళ్ళకి కవర్ చేస్తాడు. ఇంతలో ప్రేమ పైనుంచి చూస్తూ విశ్వక్ చేసిన హెల్ప్కి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత విశ్వక్ బయటికి వచ్చి, ఏంటి బావా ఇది, చూసుకోవాలి కదా, చూడు చేతికి ఎంత పెద్ద గాయం తగిలిందో అంటూ తన పాకెట్లో నుంచి ఒక కర్చీప్ని తీసి ఇక ధీరజ్ చేతికి కడతాడు. ఒక్కసారిగా ధీరజ్ విశ్వక్లో వచ్చిన మార్పుని చూసి షాక్ అవుతాడు. ఇది నువ్వేనా అని అడుగుతూ ఉంటే, అవును బావా, నేనే. మీ విషయంలో ఒకప్పుడు నేను చాలా పొరపాటు పడ్డాను. నీ నుంచి ప్రేమని విడదీయాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకున్నాను. చూడు బావా, ఎలా అయినా సరే నిన్ను ప్రేమని కలపడానికి నా వంతు హెల్ప్ చేస్తాను అంటూ ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే విశ్వక్ మాటలకి ఇక ధీరజ్ చాలా ఆశ్చర్యపోతూ కాస్త ఆనందంతో ఇక విశ్వక్ని హత్తుకుంటాడు. విశ్వక్ కూడా, సరే వెళ్ళు బావా, మళ్ళీ అత్తగాని నాన్నగాని వస్తే
ఇక్కడేంటి నువ్వున్నావంటూ గొడవ చేస్తారు అంటూ ఇక విశ్వకైతే ధీరజ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్లేసరికి ఇంకా బయటే నుంచుని ఉన్న వల్లి అయితే, ఏంటి ధీరజ్ ఎక్కడికో వెళ్ళినట్టున్నావు అని అంటుంటే, అవునొదినా, ప్రేమని కలవడానికి వెళ్ళాను, నీకేదన్నా ప్రాబ్లమా అని అడగడంతో, అది అది కాదు ధీరజ్, ప్రేమని కలవడానికి వెళ్ళావా? తనకి నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదని నిన్న గుడిలోనే చెప్పేసింది కదా, మరి మళ్ళీ ఇప్పుడు వాళ్ళింటికి వెళ్ళడం దేనికి? అయినా వాళ్ళింటికెళ్తే నీకేమన్నా ఇంటి అల్లుడుగా కూర్చోపెట్టి మర్యాదలు సెత్తారా ఏంటి? అందరూ కలిసి అవమానించి పంపించేస్తారు. ఆ మాత్రం దానికి అక్కడికెందుకు వెళ్ళటం అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, వల్లి మాటలకి ధీరజ్, చూడుదురా, వాళ్ళందరూ అవమానించినా అక్కడ నా భార్య ఉంది, నా భార్య కోసం ఎంతటి అవమానాన్నైనా భరిస్తాను. అలాగే నన్ను ప్రేమని విడగొట్టాలి అనే కాన్సెప్ట్ నీకు సక్సెస్ అయిందని చాలా సంతోషిస్తున్నట్టున్నావు కదొదినా అంటుంటే, ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్ అట్టా మాట్లాడుతున్నా వెంటయ్యా, నువ్వు ప్రేమ విడిపోతే నేనెందుకు సంతోషిస్తాను? అయినా మీ ఇద్దరిని నేనేదో కష్టపడి విడగొట్టినట్టు అట్టా మాట్లాడతావేంటి అని అంటుంటే, ఏ అది నిజం కదా? అదే కదా నిజం. ప్రేమ ధీరజ్లని విడగొట్టడానికి నీ ప్లానే కదా ఇదంతా అంటూ ఇక నర్మద అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక వాళ్ళ దగ్గరకైతే వస్తుంది. ఒక్కసారిగా నర్మదని చూసి, అయ్ బాబాయ్ ఈ సిరతపులి ఇక్కడే ఉంది, చూసుకోకుండా అనవసరంగా ధీరజ్ని ఇక్కడ ఆపాను. ఇప్పుడు ఈ సిరతపులి పంజా విప్పి నా మీద ఎట్లా రంకెలేస్తుందో అంటూ ఇక వల్లి భయపడుతూ, చూడు సల్లాయ్, నేను ప్రేమ ధీరజ్ల కోసం ఎంతలా బాధపడ్డానో అది మీకు తెలీదు. నిన్న గుడిలో కూడా వీళ్ళిద్దరి కోసం సానా మొక్కులే మొక్కేశాను. అనవసరంగా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీకు నా మీద నమ్మకం లేనప్పుడు ఎంత మాట్లాడినా అనవసరం అంటూ అక్కడి నుంచి వల్లి తప్పించుకుని వెళ్ళిపోతుంటుంది. అలా వల్లి వెళ్ళిపోవడంతో ఇక ధీరజ్ అయితే, చూసావా వదినా, వల్లి వదినా ఎలా మాట్లాడుతుందో అని అంటుంటే ఇక నర్మద, ధీరజ్ ఒక్క అవకాశం దొరికితే తప్పులని వల్లి చేసింది అన్న విషయంలో చిన్న క్లూ దొరికినా ప్రేమని తిరిగి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవచ్చు. అవును, ఇంతకీ ఈ దెబ్బేంటి అని అంటుంటా, ఇదా అంటూ ఇక ధీరజ్ అయితే తలని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఇక నర్మద అయితే, అర్థమైంది, ఇది నీ భార్య కోసం వెళ్తే తగిలిన గాయంలా కనిపిస్తుంది. చూడు ధీరజ్, ప్రేమకి ఎంత చెప్పినా తనిప్పుడు వినే పొజిషన్లో లేదు. తనకి ఏదైనా బలమైన సాక్ష్యం చూపిస్తే గాని తను నిజమేంటో తెలుసుకునే పరిస్థితిలో లేదు. ఆ భద్రావతి అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ప్రేమ మనసుని బాగా మార్చేశారు అంటూ ఇంకా నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక ధీరజ్ అయితే, వదినా, ప్రేమని నమ్మించడానికి మన దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. ఆ సాక్ష్యాన్ని ఎట్లా తీసుకురావాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ మోపీదేవిలో ప్రేమ మెడలో తాళి కట్టినప్పుడు తన మీద కోపం, ద్వేషం తప్ప నాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు. కానీ ఇప్పుడు తన మీద నాకు చెప్పలేనంత ప్రేముంది. కానీ నన్ను తను దగ్గర కూడా రానివ్వట్లేదు. పైగా నన్ను అపార్థం చేసుకుని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక నర్మద అయితే, చూడు ధీరజ్, నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి చేసి ప్రేమకి నిజం తెలిసేలా చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా తను నేను అర్థం చేసుకుంటుంది. అలాగే తనన్న మాటలకి చాలానే బాధపడుతుంది అంటూ ఇక నర్మద అయితే ధీరజ్కి నచ్చ చెప్తుంది. అలా ధీరజ్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు. కానీ నర్మద మాత్రం అదే ఇంటివైపు చూస్తూ, అసలు ప్రేమ ధీరజ్ల పెళ్లి జరిగిన విధానం ఎవరికి తెలిసినట్టు? ఒకవేళ ఆ నిజం వల్లికి తెలిస్తే వల్లి ఆ భద్రావతికి ఏం సాక్ష్యం చూపించి నమ్మించింది అంటూ ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే వల్లి అయితే పదే పదే తనని ప్రేమ కొట్టిన సంగతిని గుర్తు చేసుకుని, ఏయ్
పొట్టి మిరపకాయ్, నిన్ను నీ కాపురం లేకుండానే చేశాను. ప్రేమ జంటని విడదీశాను. తిరిగి ఇంట్లో అడుగు పెట్టకుండా నీ మనసుకి గాయం తగిలేలా చేశాను. కానీ నన్నే కొడతావా? చెప్తా నీ పని ఇంతకింత నీకు చెప్తా అంటూ ఇక వల్లి అయితే అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఇంతలో చందు లోపలికైతే వస్తాడు. వల్లిని అలా చూసి, ఏంటి మళ్ళీ ఎవరి కొంపలు కోల్చాలని ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఒక్కసారిగా వల్లి ఉలిక్కిపడి, అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు? నేను ఎందుకు కొంపలు కూల్చుతాను? నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు బా అని అంటుంటే, చాలే ఆపు. నువ్వెట్లాంటి దానివో, నువ్వెలాంటి పనులు చేస్తావో ఆ మాత్రం తెలియని వాణ్ణి కాదు. చూడు, నాకెందుకో ప్రేమ ధీరజులు విడిపోవడానికి ఒక విధంగా నువ్వు కూడా కారణమేమో అనిపిస్తుంది అని అంటుంటే చందు మాటలకి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అయ్ బాబోయ్, నర్మదకు అనుమానం వచ్చిందంటే తనకి నా గురించి బాగా తెలుసు కాబట్టి నన్ను అనుమానించి ఉండొచ్చు. కానీ బా కూడా నా మీద అనుమానిస్తున్నాడు అంటే వీళ్ళందరికీ నా మీద అనుమానం మొదలైపోయింది. వీళ్ళకొచ్చిన అనుమానం నిజం కాదని వీళ్ళందరినీ నేను నమ్మించాలి. అలా నమ్మించాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇక వల్లి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా భద్రావతి అయితే బయట కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా ఉన్నట్టుండి భద్రావతికి అయితే ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా ఫోన్ చూసిన భద్రావతి, ఇదేంటి ఈ వల్లి నాకెందుకు చేస్తుంది అని చెప్పి ఇక భద్రావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేయడంతో వల్లి భద్రావతితో మాట్లాడుతూ, చూడండి భద్రావతి గారు, మీ మేనకోడలు వీళ్ళందరినీ కాదనుకొని ధీరజ్ని దూరం చేసుకుని మీ ఇంటికి వచ్చేసినందుకు తెగ సంబరపడిపోతున్నారు. కానీ వీళ్ళేదో ఒకటి చేసి మళ్ళీ పేమాని ఇక్కడికి తీసుకురావడం కోసం సానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ పెళ్లి అనే బంధం లేకుండా చేస్తే ఇక వీళ్ళు ఏమీ చేయలేరు అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి బంధం లేకుండా చెయ్యాలా? అది ఎలా కుదురుతుంది అని అంటుంటే, అయ్యో అన్నీ నేనే చెప్పాలా? చూడండి, మీరు కొన్ని విడాకుల నోటీసులు తీసుకుని ప్రేమకివ్వండి. వాటిని ధీరసే ఇచ్చాడని వాళ్ళు ప్రేమ నమ్మేలా చెయ్యండి అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి, ఈ ఆలోచన నాకు రాలేదే, మంచి ఆలోచన, ఇక ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక భద్రావతి అయితే కాల్ కట్ చేసి కొన్ని విడాకుల నోటీసుల్ని లాయర్ ద్వారా తెప్పించి ఇక ప్రేమ చూసేలాగా టేబుల్ మీదైతే పెడుతుంది. అలాగే మరికొన్ని నోటీసుల్ని ఇక వల్లితో ఇచ్చి ఇంకా ధీరజ్కి ఇచ్చేలా చేస్తుంది. ధీరజ్ అయితే ప్రేమ పంపిన విడాకుల నోటీస్ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలాగే ఇక్కడ చూస్తే భద్రావతి ప్రేమ అంటూ గట్టిగట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. అత్త ఏమైంది అని అంటుంటే, చూసావా వాడి మీద కేవలం కోపంతో ఇంటికొచ్చావు, కానీ వాడు నిన్ను శాశ్వతంగా వదిలించుకోవడానికి విడాకుల నోటీసు పంపించాడు. వాడిని మెడలో తాళి కట్టాడు అంటే అది నీ మీదున్న ప్రేమతోనో జాలితోనో కాదు, నీ వెనుకున్న ఆస్తి కోసం. ఇక అదేది రాదని తెలుసుకొని వాడికిప్పుడు విడాకులు పంపించాడు అని అంటుంటే, లేదత్తా లేదు, ఇది ధీరజ్ పంపించుండడు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఇప్పుడే వాడిని నిలదీస్తాను అంటూ ఇక ప్రేమ అయితే విడాకులు నోటీస్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళబోతూ ఉంటే ఇక సేన అడ్డుపడి, ఎక్కడికి వెళ్తున్నావు? చూడు, వాటిని పంపించింది వాళ్ళే. నువ్వింకా వాళ్ళ మీద గుడ్డి నమ్మకాన్ని పెంచుకొని ఇలా అపోహపడుతున్నావు. చూడు, అట్లాంటి వాళ్ళ కోసం మా అందరినీ కాదనుకుని అక్కడే ఉన్నావు. కన్న తండ్రిని కూడా చూడకుండా నన్ను జైల్లో కూడా పెట్టించావు. కానీ చివరికి ఏం జరిగింది? నిన్ను వదిలించుకోవడానికి వాడు విడాకులు పంపించాడు. అట్లాంటి వాడిని ఇంకా నిలదీస్తానంటూ ఆ ఇంటికెళ్తున్నావు. మళ్ళీ ఆ ఇంటికెళ్తే నీకెదురయ్యేది అవమానమే తప్ప ఇంకేం కాదు. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అంటూ ఇక సేనాపతి అయితే ప్రేమని ఆపడంతో ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే విడాకులు చూసి కుప్పకూలడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరకు వస్తారు. ఇక నర్మదా అయితే ధీరజ్ చేతిలో ఉన్న ఆ విడాకులు చూసి షాక్ అయిపోతుంది. కానీ ధీరజ్, ఇది ప్రేమ పంపించిన
విడాకులు కాదు, ఎవరో కావాలని మీ ఇద్దరిని విడగొట్టడం కోసం పంపించిన నోటీసులా కనిపిస్తుంది అని అంటుంటే ఇక వల్లి, అయ్ బాబోయ్ అట్ట మాట్లాడితే నర్మదా, చూడు ధీరజ్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పేమానే ఈ నోటీసులు పంపించింది. తన చేతులతో తనే ఈ నోటీసుల్ని ఇవ్వడం నా కళ్ళారని చూశాను అని అంటుంటే, ఓ అవునా, ఈ నోటీసులు తనే ఇవ్వడం నువ్వు చూసావా? అయితే తననే వెళ్ళి అడుగుదాం, నువ్వు చూసిన సంగతి ప్రేమ దగ్గర చెప్పాలి మరి అంటూ ఇక నర్మద అయితే వల్లి చెయ్యి పట్టుకుని బలవంతంగా బరబరా తీసుకెళ్లబోతుంటే ఇక వల్లి, అయ్ బాబాయ్ ఎట్టా ఇరుక్కుపోయానంటి, ఇప్పుడు ఈ విడాకుల నోటీసులు నేను పంపలేదని ప్రేమ చెబితే ఖచ్చితంగా ఇక్కడ నా బండారం బయటడిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇక వల్లి అయితే ఆలోచనలో పడుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు